ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈ 2 నారింజ పళ్ళలో ఒక పండుని ఎంచుకో తల్లి. నీకు జరగబోయేది చెబుతాను, శ్రద్ధగా విను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డల వద్దకు ఒక 2 నారింజ పళ్ళను అయితే తీసుకొచ్చారండి. ఈ 2 నారింజ పళ్ళలో ఒకదానిని ఎంచుకోమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. దాని ద్వారా వారికి జరగబోయేదేమిటో, వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మనస్ఫూర్తిగా ఆ తండ్రిని మనసులో తలుచుకొని మీ ముందు కనిపిస్తున్నటువంటి ఈ 2 నారింజ పళ్ళలో ఒకదానిని ఎంచుకోండి. తద్వారా బాబాగారు మన కోసం ఏ సందేశం తీసుకొచ్చారో, మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెబుతున్నారు. సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మొదటి నారింజ పండుని ఏ బిడ్డలైతే ఎంచుకున్నారో వారి గురించి బాబాగారు ఏం చెబుతున్నారో మొదటిగా తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. బిడ్డ, ఈ మొదటి నారింజ పండుని తాకిన నా బిడ్డకు ఇంకా అంతా విజయమే కలగబోతోంది తల్లి. అదృష్టం, సిరి సంపదలు అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అవును బిడ్డ, నా ఆశీర్వాదం వలన నీకు ఒక అద్భుతం జరగబోతోంది. నీకు కావాల్సింది, నువ్వు కోరింది నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుందమ్మా. నువ్వు ఒక సమస్య గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కూడా దొరకబోతోంది. అవును బిడ్డ, ఎన్నో రోజుల నుంచి నీ మనసుని పదే పదే తొలిచివేస్తున్న సమస్య అది. ఇక ఆ సమస్య నీకుండదు. నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావమ్మా. ఇక నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా ఫలించబోతున్నాయి బిడ్డ. నీ మనసు ఎంత స్వచ్ఛమైనదో నాకు తెలుసు. అలాంటి మంచి మనసున్న నీకు నువ్వు ఆశపడింది నీకు దొరుకుతుంది బిడ్డ. ఇక నీకున్న కష్టాలన్నీ తీరి నీకు ఆనందకరమైన రోజులు రాబోతున్నాయి. త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ కొన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయి బిడ్డ. వాటిని కాదనకుండా ఆనందంగా స్వీకరించు. నీ జీవితం గొప్పగా మారబోతోందమ్మా. ఈ రోజులన్నీ నీవే బిడ్డ. ఇది నీకైన కాలం. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అతి త్వరలోనే నువ్వు సిరి సంపదలతో తులతూగబోతున్నావమ్మా. నువ్వు మరొక ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నావు కదా బిడ్డ, అది కూడా నీకు దక్కబోతోంది తల్లి. నీకు దూరమైన బంధానికి కూడా నువ్వు చేరువవ్వబోతూ ఉన్నావు. ఈ నారింజ పండు తాకిన నీకు ఇక నువ్వు పట్టిందల్లా బంగారంగా మారబోతోందమ్మా. అంతా మంచే జరుగుతుంది. త్వరలోనే నీకు రాజయోగం పట్టబోతోంది. నువ్వు కోరింది నీకు అందుతుంది బిడ్డ. ఇక నీ జీవితం అంతా సిరి సంపదలతో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. దుఃఖాన్ని, ఓటమిని ఎప్పటి వరకు చూసావు, అవునా? అలాంటి నీకు విజయం, ఆనందం ఎలా ఉండబోతోందో రుచి చూపించబోతున్నానమ్మా. ఇక నువ్వు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయమే, ఎక్కడికి వెళ్ళినా సంతోషమే. ఇక సమస్యలనేవి నీ వైపు కూడా చూడవు తల్లి. కాబట్టి నీ మనసుని దృఢంగా ఉంచుకో. రాబోతున్న అదృష్టాన్ని ఆనందంగా స్వీకరించు. నీకైన విజయకాలం ప్రారంభమైంది బిడ్డ. నువ్వు చేసే ప్రతి పనిలో నీకోసం విజయం కూడా ఎదురు చూస్తూ ఉందమ్మా. ఇప్పటి వరకు ఆ విజయం కోసం నువ్వెదురు చూసావు కదా, ఇప్పుడు నీకోసం ఆ విజయమే ఎదురు చూస్తుంది.
ఆ గెలుపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంది బిడ్డ. ఇక నువ్వు ఎటు చూసినా గెలుపే, ఏ వైపు చూసినా ఆనందమే. నీకు కొత్త కాలం వచ్చేసిందమ్మా. సరైన కాలం ప్రారంభమైంది. నువ్వు ధైర్యంగా, ఆనందంగా ఉండు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ అని మొదటి నారింజ పండుని ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి ఈరోజు బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. వారి భవిష్యత్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుందని, గొప్ప జీవితాన్ని వారు పొందబోతున్నారని బాబాగారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, సమస్యలను మాత్రమే నువ్వు చూస్తూ వచ్చావమ్మా. అలాంటి నీకు రాజయోగాన్ని పట్టించబోతున్నాను. అదేవిధంగా నీకు ఒక గొప్ప విజయాన్ని, ఆనందాన్ని స్వీకరించేదానికి నువ్వు సిద్ధంగా ఉండు. నేను ప్రసాదించే బాధ్యత తీసుకున్నాను. ఇక నువ్వు ఎటు చూసినా నీ జీవితంలో సంతోషమే ఉంటుంది. ఏ వైపు చూసినా గెలుపు మాత్రమే ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు గెలుపు కోసం ఎదురు చూసావు. ఇక ఆ గెలుపే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వచ్చే వరకు ఉండి నీతో కలిసి నడుస్తుంది అని బాబాగారు ఈ మొదటి నారింజ పండును తాకినటువంటి బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, సమస్యలను మాత్రమే నువ్వు నీ జీవితంలో చూస్తూ వచ్చావు తల్లి. ఇకపై గెలుపు ఎలా ఉంటుందో చూస్తావు, సంతోషం ఎలా ఉంటుందో చూస్తావు. ఇక ఆ రెండు నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవమ్మా. నువ్వు సంతోషంగా ఉంటావు అని బాబాగారు ఈ మొదటి నారింజ పండుని ఎవరైతే వారి మనసులో అనుకున్నారో ఆ బిడ్డలను ఆ కరుణామయుడు, ఆ దయామూర్తి తన అభయహస్తాలతో ఆశీర్వదిస్తూ ఉన్నారండి. తన బిడ్డలకు గొప్ప భవిష్యత్తును ప్రసాదించబోతూ ఉన్నారు. అలాగే ఈ బిడ్డలు కొద్ది రోజుల నుంచి ఏదో ఒక సమస్యను వారి మనసులోనే ఉంచుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని, చాలా బాధపడుతూ ఉన్నారు, ఎవ్వరికీ కూడా చెప్పుకోలేకపోతూ ఉన్నారని, ఆ సమస్యని సైతం వారికి దూరం చేస్తున్నానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. మనం ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మన సమస్యలేంటో మన తండ్రి గారికి తెలిసిపోతాయి. వారికి ఏది ప్రసాదిస్తే వారు సంతోషంగా ఉంటారు, వారు జీవితాంతం ఆనందంగా ఉంటారో వాటిని తప్పకుండా ఆ తండ్రి మనకు ప్రసాదిస్తారు. కొంచెం ఆలస్యమైనా సరే తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే బాబాగారు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? మొదటి నంబర్ ఉన్నటువంటి నారింజ పండు తాకిన ప్రతి బిడ్డ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి సమయం అండి. ఇది ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి సమయం. ఈ రోజు నుంచి మీ జీవితం మారబోతోందని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు గొప్ప భవిష్యత్తును బాబాగారు ఈ క్షణం నుంచే ప్రసాదించబోతున్నారని మీరు గుర్తుపెట్టుకోండి. ఆనందంగా ఉండండి. కొన్ని అవకాశాలను కూడా బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారట. ఒక ఉద్యోగాన్ని కూడా, మీరు కోరుకున్నటువంటి ఒక ఉద్యోగాన్ని కూడా ఆ తండ్రి మీకు ప్రసాదించబోతూ ఉన్నారట. దేనిని కూడా కాదనుకోకూడదు, దేనిని కూడా కాలదనుకోకూడదు. ప్రతి ఒక్క దాన్ని అందిపుచ్చుకోండి. ఆ తండ్రి మనకు ప్రసాదిస్తున్నటువంటి ఒక దైవ ప్రసాదంగా మీరు స్వీకరించండి. గొప్ప జీవితం మీకు సొంతమవుతుందండి. ఇక రెండవ నంబర్ ఉన్న నారింజ పండుని ఎవరైతే, ఏ బిడ్డలైతే ఎంచుకున్నారో ఆ బిడ్డల గురించి మన బాబాగారు ఏం చెబుతున్నారో విందామండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, రెండవ నంబరు ఉన్న ఈ నారింజ పండుని నువ్వు ఎంచుకున్నావా తల్లి? అయితే నీకు నా ఆశీర్వాదం అందిస్తూ ఉన్నానమ్మా. నువ్వు కోరింది కూడా నీకు అందించబోతూ ఉన్నాను. నువ్వు కలలు కంటున్న నీ జీవితాన్ని తెచ్చి నీ చేతిలో పెట్టబోతూ ఉన్నాను. నీ కుటుంబం బాగుండాలని, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉన్నావు కదా. నీ కుటుంబ సభ్యుల కోసం ఇది చెయ్యి బాబా అని నన్ను శరణు వేడావు కదా బిడ్డ. నీకై నువ్వు ఏదీ అడగలేదు. నీ వాళ్ళు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని ఇప్పటి వరకు కోరా. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను తల్లి. బిడ్డ, నువ్వు అడిగాక నేను వరం ఇవ్వకుండా ఉంటానా? ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి. తప్పకుండా నీకు వరాన్ని ప్రసాదిస్తాను. నీకు, నీ కుటుంబానికి ఆనందాన్ని చేకూర్చుతానమ్మా. నీ కోరికలు తీర్చమని అందరినీ అడగగలవా? లేదు కదా తల్లి. నేను నీ తండ్రిని కాబట్టి నన్ను మాత్రమే అడగగలవు. ఆ స్వతంత్రత నీకు ఉంది. అలాగే నువ్వు ఏది అడిగినా దానిని తీర్చాల్సిన బాధ్యత నాకుంది. అలాంటి నీకు నీ కోరికలన్నీ తీర్చి నా అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తానమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి ఈ వరాన్ని అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ.
అది తప్పకుండా తీరుతుంది. ఆ విషయం చెప్పడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను తల్లి. జరగదు అన్న పని కూడా నేను నీకు జరిపిస్తానమ్మా. నువ్వు దిగులు పడవద్దు. నీ పక్కవారు అది నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదు అని అంటూ ఉన్నారా? వారి మాటలు నువ్వు పట్టించుకోవద్దు. అన్నీ జరుగుతాయి. నేను చెబుతున్నాను కదా, నువ్వన్నీ సాధిస్తావు. అతి త్వరలోనే నిన్ను ఎవరైతే కించపరుస్తూ ఉన్నారో, నిన్ను ఎవరైతే ఆ పని చేయలేవు ఈ పని చేయలేవు అని చెబుతూ ఉన్నారో వారికి చెంపపెట్టు లాంటి సమాధానం నేను ఇస్తాను. ప్రతి ఒక్కటి నీ చేతనే చేయిస్తాను బిడ్డ. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, సంతోషంగా ఉండు. ఈరోజు ఈ సందేశం వింటున్న నీకు ఈ క్షణం నుంచే మంచి భవిష్యత్తు మొదలైందని గుర్తుపెట్టుకో బిడ్డ. నీ జీవితాన్ని ఆనందకరంగా ఉండేలా నేను చేస్తానమ్మా. నువ్వు కోరింది నీకు అందిస్తాను. ఇక సకల సంపదలు నీ చేతిలో పెడతాను. ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు కష్టాలు దాటి వచ్చిన నీకు నీ జీవితంలో అద్భుతాన్ని జరిపిస్తాను బిడ్డ. నువ్వు కోరుకున్నట్టే నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చేస్తాను. నీ సాయి మాటలు విన్నాక ధైర్యం వస్తుంది కదా, ఆ ధైర్యాన్ని అలానే నీ మనసులో నిలుపుకో. నమ్మకంతో ఉండు. అంతా నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా 2వ నంబరు నారింజ పండుని ఎవరైతే ఎంచుకుంటూ ఉన్నారో ఆ బిడ్డలకు బాబాగారు ఈ విధంగా తన సందేశాన్ని తెలియజేశారు. చాలా గొప్ప అదృష్టం అండి. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే మనకు సిరి సంపదలు కావాలనో, లేదంటే నేను ఆరోగ్యంగా ఉండాలనో, లేదంటే నాకు అది కావాలి ఇది కావాలి అని బాబాగారిని అడిగి దాని ద్వారా సంతోషాన్ని పొందడం కాదండి. బాబాగారిని ముందుగా మనం వేడుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఆనందంగా సంతోషంగా ఉండాలి బాబా అని కోరుకోవాలి. అప్పుడు మనకు ఏది ప్రసాదిస్తే మనం సంతోషంగా ఉంటామో, ఏది మనకు అందితే మనం ఆనందంగా ఉంటామో వాటిని ఆ తండ్రే మనకు అందిస్తారు. అంతే కదండి. జీవితంలో ఎప్పుడూ కూడా మనం ఆనందంగా ఉండాలనే కోరుకోవాలి. అంతేకాని నాకు అది ఇస్తే నేను సంతోషంగా ఉండగలను అనుకునేది మన భ్రమ. తీరా బాబాగారు మనం ఏది కోరితే అది ప్రసాదించిన తరువాత దానిలో మనకు సంతోషం దొరకకపోవచ్చు. అది మన భ్రమ మాత్రమే. అందుకే బాబాగారిని తన బిడ్డలు ఏది వేడుకున్నా, బాబా నేను ఎప్పుడూ కూడా ఏ లోటు లేకుండా సంతోషంగా ఉండాలి, ఆనందంగా జీవించాలి, నేను నా కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని బాబాగారిని కోరుకుంటే ఆ తండ్రి ప్రతి ఒక్కటి కూడా తన బిడ్డలకి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆయురారోగ్యాలు ఉండాలి, సిరి సంపదలు ఉండాలి, మనశ్శాంతి ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం సంతోషంగా ఉండలే, ఆనందంగా ఉండలే. నిజమా కదా అండి? అందుకే నా బిడ్డకు ఏదైనా తగ్గితే తను సంతోషంగా ఉండరేమో, ఆనందంగా ఉండరేమో అని బాబాగారు తన బిడ్డలకు ఏదైతే కావాలో, ఎంత అయితే కావాలో అవన్నీ ప్రతి ఒక్క బిడ్డకి ప్రసాదిస్తారు. బాబాగారు చివరికి తన బిడ్డల నుంచి కోరుకునేదేంటో తెలుసా? వారిప్పుడు సంతోషంగా ఉండటమే, ఆనందంగా ఉండటమే. అందుకే ఎప్పుడు బాబాగారి కోవెలకు వెళ్ళినా మనకు ఏం కావాలో మనకు తెలియదండి. 100కి 100% మనకు తెలియదు. అది కేవలం బాబాగారికి మాత్రమే తెలుసు. ఆ తండ్రికి మాత్రమే తన బిడ్డలకు ఏం కావాలో తెలుసు. అందుకని నేనెప్పుడూ సంతోషంగా ఉండేలాగా చూడు తండ్రి, నేనెప్పుడూ ఆనందంగా ఉండేలాగా నన్ను ఆశీర్వదించు బాబా అంటే నీ కుటుంబం బాగుంటుంది. నీతో పాటు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు ఉంటాయి, సిరి సంపదలు ఉంటాయి. అదేవిధంగా నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో, ఎలాంటి లక్ష్యాలను నువ్వు నిర్దేశించుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా మీరు చేరుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఈ సందేశంలో బాబాగారే అన్నారు, బిడ్డ నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండేలాగా, ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా నేను ఆశీర్వదిస్తాను తల్లి అని. అంటే తన బిడ్డలకు ఏది కావాలో అది ప్రసాదిస్తానని బాబాగారు చెబుతూ ఉన్నారు. అది బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం. అది మనం తెలుసుకోవాలి. మనం సంతోషంగా ఉండటానికి ఏవేవైతే మనకు అవసరం అవుతాయో, ఎలా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, అవన్నీ కూడా నీకు ప్రసాదిస్తాను తల్లి అని బాబాగారు చెబుతూ ఉన్నారండి. అర్థమైందా? ఇక దేని గురించి మీరు ఆలోచించవద్దు. బాబాగారు మరొక మాట కూడా చెప్పారు. ఇప్పుడు నువ్వు ఈరోజు ఈ సందేశం వింటూ ఉన్నావు కదా తల్లి, ఈ క్షణం నుంచే నీ భవిష్యత్తు మారిపోతూ ఉందమ్మా.
గొప్ప అద్భుతమైనటువంటి భవిష్యత్తును నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో కాదు, ఈ సందేశం వింటున్న ఈ క్షణం నుంచే నీ జీవితాన్ని నేను మారుస్తూ ఉన్నానని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఈ మాటలు ఏవి కూడా పొల్లుపోవండి. ధైర్యంగా ఉండండి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోండి. బాబా గారిని ప్రతిరోజు కూడా ఆ తండ్రిని దర్శించుకొని ఆ తండ్రికి మీ కష్ట సుఖాలన్నీ కూడా ఆ తండ్రికి చెప్పుకోండి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎక్కడా కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ తండ్రి తన బిడ్డలకు ఏవైతే కావాలో అవన్నీ కూడా అందిస్తారు. ఎవ్వరి దగ్గర కూడా చేయి చాపే పరిస్థితి ఆ తండ్రి తన బిడ్డలకు తీసుకురారు. ఎప్పుడూ కూడా సాయి బిడ్డలంటే 10 మందికి సహాయం చేసే స్థితిలోనే ఉంటారు. ఆ తండ్రి వారిని అలా ఉంచుతారు. ఆ పరిస్థితి ప్రతి ఒక్క బిడ్డకి రావాలని, ఆ స్థితిని ప్రతి ఒక్క బిడ్డకి ఆ తండ్రి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే సాయి బిడ్డలు, మంచి మనసున్నటువంటి సాయి బిడ్డలు బాగుంటే వారి చుట్టూ ఉన్నటువంటి 10 మంది బాగుంటారు. అందుకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.